Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఉల్లిపాయల్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసేసి ఇలా సన్నగా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో పసుపు, వాము వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ అమ్మ ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తుంది. పసుపు, వాము, ఉప్పు మొత్తం ఉల్లిపాయలకు పట్టేంత వరకు కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యపిండి వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో మనకి కావాల్సిన క్వాంటిటీలో శనగపిండి కూడా వేసి కలుపుకోవాలి. అవన్నీ కలిసేంత వరకు కలుపుకున్నాక అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టు పకోడీలాగా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఉల్లిపాయ పకోడీ రెడీ. Thank you for watching the video. Do like, share and subscribe.